తులారాశి వారి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఈరోజు ఈ రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా చూపుతారు. గృహంలో విందు వినోదాలు. ఇక అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి అదనపు ఆదాయం కూడా చేకూరుతుంది. సన్నిహితులు తులారాశి వారికి అన్నింటా కూడా చేయూతనందిస్తారు. ప్రత్యర్థులు కూడా స్నేహితులుగా మారతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో సంతోషంగా గడుపుతారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు విదేశీయాన ప్రయాణాలు. సినీ టీవీ కళాకారులు కొత్త అవకాశాలతోటి ఆశలతోటి ముందడుగు వేస్తారు. విద్యార్థులకు అనుకోనిటువంటి పురస్కారాలు కూడా వరించవచ్చు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు పనుల్లో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. బంధుగణంతో విరోధాలు కూడా ఏర్పడతాయి. మానసిక అశాంతి మాత్రం ఈరోజు వీరికి అధికంగా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా అవరోధాలు ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయట కూడా వీరికి విమర్శలు అధికంగా ఎదురవుతాయి. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. ప్రతిష్టల పట్ల అప్రమత్తంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కొన్ని అందినట్టే అంది తప్పిపోతాయి. సినీ కళాకారులు కూడా అవకాశాలు చేజారడం వల్ల నిరాశ చెందుతారు. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు బంధువులతోటి మాట పడతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలోనే నిలిపివేస్తారు. ఆరోగ్య సమస్యలు ధనురాశి వారికి బాగా చికాకుపరుస్తాయి. ఇంటా బయట కూడా ఒత్తిడులు అధికమవుతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలను ధనురాశి వారు ముమ్మరం చేస్తారు. వ్యాపార వర్గాల వారికి ఈరోజు జరిగే వ్యాపార లావాదేవీల్లో ఆశించినటువంటి లాభాలు అనుమానమనే చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. సినీ కళాకారులు మరింతగా ఒత్తిడులకు లోనవుతారు. విద్యార్థులు అంచనాలు తప్పడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు మరింత అధికమవుతాయని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. ఆప్తుల నుంచి సలహాలు కూడా అందుకుంటారు. నూతన వస్త్ర లాభ సూచనలు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే మకర రాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ప్రత్యర్థులపై పట్టు బిగిస్తారు. ఆదాయం కూడా ఈరోజు మకర రాశి వారికి పెరుగుతుంది. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. పారిశ్రామికవేత్తలకు నూతన సంస్థల ఏర్పాటు ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. సినీ టీవీ కళాకారులకు మంచి అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. సన్మానాలు కూడా ఈరోజు వీరికి జరగవచ్చు. విద్యార్థులు నూతన అవకాశాలు ఏవైతే అంతాయో వాటిని అందిపుచ్చుకుంటారు. ఇక మహిళలకు కుటుంబంలో మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. శివపంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అదనపు ఆదాయం సమకూరుతుంది. దూరమైనటువంటి సన్నిహితులు తిరిగి ఈ వారం దగ్గరవుతారు. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా తీరి ఊరట చెందుతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో సంతోషంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు. ఇక షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నక్షత్రపరంగా చూస్తే మఖా నక్షత్రం వారికి సోమవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. గురువారం శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనవస్తు లాభ సూచనలు. పుబ్బా నక్షత్రం వారికి బుధవారం మానసిక అశాంతి కుటుంబ చికాకులు అధికంగా ఎదురవుతాయి. శుక్రవారం మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఏవైతే కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభం చేస్తారో పుబ్బా నక్షత్రం వారు అందులో విజయాలు సాధిస్తారు. ఇక ఉత్తర 1వ పాదం వారి విషయానికి వస్తే వీరికి సోమవారం వివాదాలన్నీ కూడా పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత కూడా సోమవారం చేకూరుతుంది. బుధవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు బంధు విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఉత్తర 1వ పాదం వారు బుధవారం జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశి వారు ఈ వారం ఎవరైతే ఉత్తర దిశ వైపు ప్రయాణాలు చేస్తారో అవన్నీ కూడా అనుకూలంగా దిగ్విజయంగా పూర్తవుతాయి. పరిహారాల విషయానికి వస్తే దుర్గా అమ్మవారిని ప్రతి నిత్యం పూజించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి.
కన్యరాశి వారు నూతన పనులకు శ్రీకారం చుడతారు, ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు, జీవిత భాగస్వామి సూచనలు సలహాలు పాటించి ముందుకు సాగడం, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక ఆహ్వానం ఏదైతే అందుతుందో ఆ చాలా వరకు కూడా కన్యరాశి వారికి సంతోషాన్ని కలిగిస్తుంది. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఈ వారం అనుకున్న లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులతోటి ఈ వారం మీరు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు దూసుకువెళ్తారు. ఉద్యోగవర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. చికాకులు ఏవైతే ఉన్నాయో ఉద్యోగవర్గాల వారికి ఈ వారం తొలగిపోతాయి. రాజకీయ వర్గాల వారిని నూతన పదవులు వివరిస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వరకు సోమవారం వివాదాలు పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బుధవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. హస్త నక్షత్రం వారికి మంగళవారం వృధా ఖర్చులు ప్రయాణాలు వాయిదా పడతాయి. శుక్రవారం ధన వస్తు లాభ సూచనలు స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి లాభాలు చేతికంతాయి. చిత్త 1, 2 పాదాల వరకు ఆదివారం శ్రమ అధికమవుతుంది. అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. గురువారం కార్యజయం ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఇక కన్యరాశి వారు ఎవరైతే ఈ వారం తూర్పు దిశపై ప్రయాణాలు చేస్తారో అవి చక్కగా అనుకూలిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే శ్రీకృష్ణ భగవానుని ప్రతి నిత్యం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిధులతోటి ఈ వారం వీరు ఆనందంగా గడుపుతారు. శ్రేయభిలాషులు ఇచ్చేటువంటి సలహాలను కూడా ఈ వారం తులారాశి వారు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని తులారాశి వారు ఈ వారం ఎదుర్కొంటారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగుల వారికి ఊహించని రీతిలో పదోన్నతులు లభిస్తాయి. అధికారులతోటి మనస్పదలు ఏమన్నా ఉంటే అవి కూడా సమసిపోతాయి. పారిశ్రామికవేత్తల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక నక్షత్రపరంగా పరిశీలన చేస్తే చిత్త 3, 4 పాదాల వరకు ఆదివారం శ్రమ అధికంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. గురువారం కార్యజయం ఆహ్వానాలు కూడా అందుకుంటారు. స్వాతి నక్షత్రం వారికి సోమవారం మానసిక ఆందోళన అధికమవుతుంది. కుటుంబ సమస్యలు కూడా ఎదురవుతాయి. బుధవారం యత్న కార్యసిద్ధి నూతన పరిచయాలు కూడా వీరికి ఏర్పడతాయి. విశాఖ 1, 2, 3 పాదాల వరకు బుధవారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. శనివారం అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు మానసిక ఆందోళన వీరికి కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి విశాఖ నక్షత్రం వారు శనివారం కొంత జాగ్రత్త వహించాలి. ఇక తులారాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశపై ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ప్రతినిత్యం కనీసం 3 సార్లు పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సభలు సమావేశాల్లో వీరు చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు అంటే మొండి బకాయిలు ఎవరికైతే ఉన్నాయో కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి వసూలుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ వారం వీరు పూర్తి చేస్తారు. బంధువులతోటి మంచి చెడ్డ విచారిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు ఈ వారం వీరు కుటుంబానికి సంబంధించినవి కానీ లేక వృత్తి వ్యాపారాలకు సంబంధించినవి కానీ తీసుకునే ప్రయత్నం చేస్తారు. గృహ నిర్మాణాలు ప్రారంభం చేయాలి అని చెప్పి ఎవరికైతే ఈ రాశి వారికి ఆలోచన ఉందో అటువైపుగా వారు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వారికి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవేత్తలకు నూతన పదవులు వరిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా ఒకసారి చూస్తే విశాఖ నక్షత్రం 4వ పాదం వరకు బుధవారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు. శనివారం అనారోగ్య సమస్యలు మానసిక ఆందోళన కూడా అధికమవుతుంది. అనురాధ నక్షత్రం వారికి సోమవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు బంధువులతోటి స్నేహితులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. గురువారం శుభవార్తలు అందుకుంటారు. వాహన యోగ సూచనలు. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆదివారం శుభవార్తలు అందుతాయి. ఆస్తి లాభ సూచనలు. శుక్రవారం అనారోగ్య సమస్యలు. కుటుంబంలో కొంతవరకు సమస్యలు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశపై ప్రయాణాలు చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. పరిహారాల విషయానికి వస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ సాయిబాబా వారిని కానీ ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం యథాశక్తిగా ఆరాధించడం వృశ్చిక రాశి వారికి శ్రేయస్కరమని చెప్పవచ్చు. ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా ధనురాశి వారి యొక్క వ్యక్తిత్వం గుణగణాలు ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ధనురాశి మహిళల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశంతో పాటుగా ధనురాశి వారు ఎటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటే వారి జీవితం మరింత సాఫీగా సాగుతుంది అన్న అంశాలు